సార్, మీరు మా పాలిట దేవుడు సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా తల్లి బిడ్డ బ్రతకరని చెప్పారు. మీరు కాపాడారు సార్, మీరు కాపాడారు సార్. అయ్యో, ఏం చేస్తున్నారు? మీరు మా పాలిట దేవుడు సార్. చూడండి, దేవుడు ఇక్కడున్నాడు. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ దేవుడికి. సార్, నా బిడ్డకి ఊపిరి పోశారు సార్. మీరే వీడికి పేరు పెట్టాలి. నేను పేరు పెట్టాలా? సార్ ప్లీజ్ సార్, కాదని మాత్రం అనకండి. నిధి. సార్, పేరైతే చాలా బాగుంది సార్. కానీ జెండర్ అనే కాలంలో మేల్ అని ఉంది కాబట్టి ఇది అబ్బాయే. ఈ బిడ్డ పెద్దయ్యాక మిమ్మల్ని అడుగుతాడు, అమ్మాయి పేరు పెట్టారేంటి సార్ అని. మీరు అమ్మాయి పేరు అనుకున్నారా? శివనిధి. శివనిధి పేరు. అబ్బాయి పేరే కదా శివనిధి అంటే. ఓ బుజ్జి కన్నా, ఇక నీ పేరు శివనిధి. శివనిధి శివనిధి. చూసారా సార్, ఎంత మంచి పేరు పెట్టారు. మేము వెతకాలంటే చాలా కష్టమయ్యేది. శివనిధి శివనిధి. అవును సార్, బాగుంది సార్. ఎంత చక్కగా పెట్టారో సార్. అల్లలలలలలలలల. సార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పేరు బాలేదా? బాగుంది బాబు, చాలా బాగుంది. కానీ నాకు ఒకే ఒక్క అనుమానం. మన కర్ణ మనసులో గనక గాలిస్తే మరి నీదేదో దొరుకుతుంది కదా, ఎలా అది? పిలుస్తున్నారు అనుకుంటా. నేను అవును పిలుస్తున్నారు సార్, కానీ హాస్పిటల్లో కాదు, అత్తగారింటికి. మరీ ఏడిపించకు పాపం. చెడ్డ విషయాన్ని చెవులో చెప్పాలి, మంచి విషయం అయితే ఊరంతా వినపడాలని మా తాత అనేవారు. ఊరుకోండి మేడం. ఇదే కర్ణాకెళ్ళి చెప్పు. ఆయన వినే మూడ్లో లేరు. కర్ణ, తనని దూరం పెడితే నువ్వు దారికొస్తావు అనుకుంటే నువ్వు దారి మార్చి తనకి దగ్గరవుతున్నావా? ఇదెందుకో దారి తప్పిపోతోంది. అలా అయితే నేను నీకన్నా 10 అడుగులు ముందుకు వేసి తీరాల్సిందే.